వెంకటేశం, ప్రకాశం జిల్లా గణపురం గ్రామం, తిరువనంతపురం మండలం. నేను 2026లో నా సొంత దైవమైనటువంటి 2006 మర్చిపోయాను. 2006లో 2004 నుంచి నా సొంత దైవము భక్తుడైన వెంకటేశ్వర స్వామి. ఆయన ద్వారా ఎన్నో మంత్రాలు, ఎన్నో శ్లోకాలు నేర్చుకొని ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకొని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నేను ఆయన విశ్వసించేవాడిని. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు లేచి కౌసల్య సుప్రజ రామ సంధ్య ప్రవర్తతే అని అలాంటి శ్లోకాలు పెట్టుకొని బొట్టు పెట్టండి బయటికి వచ్చేవాడిని కాదు. అలాగనే ఎన్నో రోజుల నుంచి, సంవత్సరం నుంచి పాస్టర్స్ చెబుతున్నా కానీ నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయన నమ్ముకుంటే రక్షణ, లేకపోతే నువ్వు శిక్షలు పడిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు, రకరకాలుగా మాట్లాడేవారు. నరకాని గురించి మీరు నాకు చెబుతున్నారా? మాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, 33.5 కోట్ల దేవతల దేవుళ్ళు ఉంటే ఒక్క యేసు ప్రభు ఏం చేయగలడు అని నేను ఎదురు ప్రశ్నించేవాడిని. దేవునికి బిడ్డలారా, కొంతకాలం, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2008కి వచ్చిన తర్వాత ఒక భయంకరమైనటువంటి రోగం నాకు వచ్చింది. ఎవరికో కాదు, నాకే వచ్చింది. ఆ రోగంలో నేను కొట్టుమిట్టాడుతున్న సమయంలో మా అమ్మగారు, నాన్నగారు, అన్నగారు కూడా అందరిని తీసుకొచ్చి, పాస్టర్లను తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తున్నారు. నేను మనసును పడింది, నాన్న ఎవరు వచ్చినా కానీ నాకు ఫలితం లేకుండా పోతుంది. నేను పాట పాడుతున్నాను, ఏడో కొండల స్వామి ఎక్కాడు. ఆయన ఉంటే కదా రావటానికి నా దగ్గరికి, దేవునికి పిల్లలు ఆయన ఉంటే వచ్చేవాడు. ఎన్ని మెట్లు ఎక్కినా కాండ్రాని పరిస్థితుల్లో ఉంది నా బ్రతుకు. చివరి శ్వాసలు అయిపోయింది, చివరి టైం, లాస్ట్ అండ్ ఫైనల్లో నా జీవితం ముగించబోతుంది. మా బంధువులు చాలా మంది ఉన్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. వీడికి బతకడు, వీడు తప్తాడు. నాకు వచ్చిన రోగం కంటే వాళ్ళన్న మాటలే నన్ను వేధిస్తూ ఉన్నాయి దేవునికి పిల్లారు. అలాగనే ఒక ఇంటి వెంబడి వస్తుంటారు ఈ కంజర పట్టుకొని వల 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 ఒరిగిపోయిన ఒక జీవి చూడరా, రమ్మంటావా పొమ్మంటావా, రామచిక్కులు జరుగుతున్నాయి అనగానే మా అమ్మ ఏం చేసిందంటే వాళ్ళని పిలిచింది. ఏమైంది అంటే, మీ ఇంటిలో ఒకటి శవం లేచిపోతుంది అన్నాడు. అయ్యా ఆయన నా కొడుకేనా రాయ్ అంటే, మగపిల్లోడైతే కమ్మ, ఆడపిల్ల అయితే డొక్క అని రకరకాలుగా ఇప్పటికి నాకు గుర్తులేదు. అవన్నీ ఆయన చెబుతూ ఉన్నారు దేవుడికి పిల్లారు. చెబుతున్నప్పుడు నేను సంతోషపడుతున్నా, ఎందుకంటే ఆయన నాకు సంబంధించిన వాడే, ఆయన కూడా. అలాంటి పరిస్థితుల్లో దేవుడికి పిల్లారా, చివరి శ్వాసలో చచ్చిపోయే సమయం దగ్గర పెట్టింది. కానీ అనుకోని రీతిగా నేను మొక్కాల్సిన వాళ్ళందరికీ మొక్కేసిన, నిలువు దోపిడి, ఎదురు దోపిడి, ఆ దోపిడి, ఈ దోపిడి ఇస్తానని చాలామందికి మొక్కుకున్నా కానీ ఫలితం లేదు. దేవునికి బిడ్డారా, ప్రభు అయిన క్రీస్తు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా రక్షణ లేదు అని నేను గ్రహించాను. దేవునికి బిడ్డారా, ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్.